హలో అండి. ఈరోజు మనం గిట్ గురించి స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఇన్డెప్త్గా అయితే నేర్చుకుందాం. ముందుగా మనం గిట్లో ఫస్ట్ గిట్ అన్నది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ సాఫ్ట్వేర్ అన్నది మీ ల్యాప్టాప్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటన్న స్టెప్స్ మొత్తం మన ప్రీవియస్ వీడియోలో చూసారు కదా. ఇప్పుడు నుంచి వచ్చేసి మనం ఒక్కొక్క కమాండ్ అంటే టెర్మినల్కి గిట్లో టెర్మినల్ కమాండ్ ఇంటర్ఫేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం వన్ బై వన్ కమాండ్స్ ఇస్తూ ఉంటాం చూసారా. అంటే గిట్ ఇనిట్, గిట్ యాడ్, గిట్ కమిట్ ఇట్లా ఇస్తూ ఉంటాం కదా. వీటి గురించి మనం ఏంటంటే ఈరోజు డెప్త్గా వన్ బై వన్ అయితే నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ కమాండ్ వచ్చేసేసి గిట్ ఇనిట్. ఓకే, గిట్ ఇనిట్. ఈ గిట్ ఇనిట్ అనే కమాండ్ని మనం అసలు ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అన్నది ఇప్పుడు మనం ఈ సెషన్లో ఈ వీడియోలో మనం అయితే నేర్చుకుందాం. ఓకే, ఈ గిట్ ఇనిట్ అన్నది మనం ఫస్ట్ ఏదైతే ఎక్కడైతే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారో ఆ ఫోల్డర్కి వెళ్ళేసి మీరు గిట్ ఇనిట్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఈ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు దీని మీద మీ మౌస్లో రైట్ క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ నుంచి ఏంటంటే గిట్కి సంబంధించి మీరు ఓపెన్ చేస్తారు. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఒక టెర్మినల్ ఇంటర్ఫేస్ అన్నది ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లోకి వెళ్ళేసి మీరు ఫస్ట్ కమాండ్ ఏమని ఇస్తారంటే ఇట్లా రాగానే ఇక్కడ గిట్ ఇనిట్ అని ఇస్తారు. ఓకే, ఇట్లా గిట్ ఇనిట్ అని మీరు ఇవ్వగానే అక్కడ ఇంటర్నల్గా ఏమవుతుంది ఏంటి అన్నది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే, అసలుకి మనం గిట్ ఇనిట్ అనగానే మనకు వచ్చేసేసి ఇక్కడ మనకి ఒక ఫోల్డర్ అన్నది క్రియేట్ అవుతుంది. కాకపోతే అది మీకు విజిబుల్ కాదు. అది ఎట్లా విజిబుల్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇది థియరిటికల్గా ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్నది అర్థం చేసుకున్న తర్వాత మనం ప్రాక్టికల్గా మీకు ఆ ఫోల్డర్ అన్నది ఎట్లా క్రియేట్ అవుతుంది ఏంటి అన్నది చూపిస్తాను. ఓకే, ఇక్కడ గిట్ ఇనిట్ అని మీరు ఇక్కడ ఇట్లా క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఒక ఫోల్డర్ అన్నది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇది మీకు కనిపించదండి. ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో ఇది మీకు కనిపించదు. ఇది వచ్చేసేసి మనకి ఒక హిడెన్ ఫైల్. ఓకే, హిడెన్ ఫైల్ లా ఉంటుంది, హిడెన్ ఫోల్డర్. ఓకే, ఇది మీకు ఎట్లా చూడాలి ఏంటన్నది మీకు చెప్తాను. హిడెన్ ఫోల్డర్లా క్రియేట్ అవుతుంది. ఇది వచ్చేసేసి డాట్ గిట్. ఓకే, డాట్ గిట్. ఓకే, డాట్ గిట్ అనే ఫైల్ నేమ్తో మనకి ఫైల్ నేమ్తో క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది మనకి డాట్ గిట్ అని చెప్పి ఫైల్ నేమ్తో అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది ఎట్లా క్రియేట్ అవుతుంది ఏంటన్నది చూద్దాం. మీకు ప్రాక్టికల్గా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు డెప్త్గా చూపిస్తాను కాబట్టి ఆ ఫోల్డర్ అన్నది మీ విండోస్ కానివ్వండి, మీ లైనెక్స్లో ఎట్లా క్రియేట్ ఉంది ఏంటన్నది చూపిస్తాను. కాకపోతే ఇది ఏంటంటే మీరు ఇట్లా గిట్ ఇనిట్ అని చెప్పి క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఈ గిట్ ఇనిట్ అని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఈ స్టెప్స్ మొత్తం లోపల ఇంటర్నల్గా జరుగుతాయి. కాకపోతే ఇది ఏంటంటే మీకు కనపడదు. ఓకే, ఈ గిట్ ఇనిట్ ఈ ఫైల్ లోపల ఏమేమి ఉంటాయి ఏంటన్నది స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే మనకి వర్షన్ కంట్రోల్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో, వర్షన్ కంట్రోల్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది మనకి ఇందులో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఆ వర్షన్కి సంబంధించి ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే కమిట్స్, ఆ తర్వాత బ్రాంచెస్, ఆ తర్వాత హిస్టరీ, ఇంకా ఎక్సెట్రా మనకేంటంటే ఇందులో స్టోర్ అయి ఉంటాయి. అవి మీకు నేను చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఫోల్డర్ అన్నది క్రియేట్ అయిందో, ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో ఇది క్రియేట్ అయిందో. ఓకే, ఈ ఫోల్డర్ ఏదైతే క్రియేట్ అయిందో ఇది ఒక గిట్ రిపాజిటరీ లాగా మనకి కన్వర్ట్ అవుతుంది. ఇంతవరకు ఏంటంటే మనకు ఆ ఫోల్డర్ అన్నది గిట్ రిపాజిటరీగా ఉండదు. అదేంటి, ఈ కమాండ్ అన్నది మీకు ఎంటర్ చేయకముందు. ఓకే, ఇది ఎంటర్ చేయగానే ఏమవుతుందంటే ఇది ఒక గిట్ రిపాజిటరీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే ఒక గిట్ రిపాజిటరీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఒక గిట్ రిపాజిటరీ లాగా కన్వర్ట్ అవుతుందో ఇక అప్పుడు ఏంటంటే ఈ డాట్ గిట్కి సంబంధించినటువంటి ఫోల్డర్ లోపల మీరు ఏం చేంజెస్ చేసినా సరే అదేంటంటే మీకు గిట్ అన్నది ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, మీరు యూస్ చేసే టైంలో ఇది ట్రాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇంతవరకు ఏంటంటే మనకి అసలుకి ఈ ఫోల్డర్తో దీనికి ఏం సంబంధం లేదు. ఎప్పుడైతే మీరు ఈ కమాండ్ ఎంటర్ చేశారో ఓకే
ఈ కమాండ్ని ఎప్పుడైతే ఎంటర్ చేశారో అప్పుడు ఏంటంటే ఇది ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి .git అని ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే మనకి హిడెన్ స్టేట్లో ఉంటుంది, ఇది మనకు కనపడదు. అయినా సరే మీకు అది ఎట్లా చూడాలన్నది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. దాంతోపాటు ఏంటంటే ఈ .git అనే నేమ్తో ఇది క్రియేట్ అయ్యి ఉంటుంది. ఓకే, దీని లోపల ఇది ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు ఏంటంటే ఈ .git అనే ఫైల్ ఇక్కడ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఏంటంటే గిట్ రిపాజిటరీ లాగా ఇది ఏంటంటే ఇక కన్సిడర్ చేస్తుంది. ఓకేనా, ఈ ఫోల్డర్ని ఇక్కడ ఏదైతే ఫోల్డర్ ఉందో ఈ ఫోల్డర్ని వచ్చేసి ఇదే ఫోల్డర్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఒక రిపాజిటరీలా కన్వర్ట్ మనకి అది భావించి ఇక్కడ నుంచి ఏంటంటే ఈ గిట్లో ఏం చేంజెస్ వచ్చినా సరే అదేంటంటే ప్రిడిక్ట్ ఏం చేంజెస్ వచ్చినా సరే దాన్ని ఏంటంటే ఇది దీని లోపల ఈ ఫోల్డర్ లోపల ఏదైతే చేంజెస్ అయినా సరే ఇక్కడ ఏంటంటే ఇక ట్రాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా దీని లోపల ఏం ఫైల్ ఉన్నా సరే ట్రాక్ అయితే ఓకేనా, ఈ ట్రాక్ అయితే చేయడం కుదరదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇది జస్ట్ మనకి సెట్ ఆఫ్ థింగ్స్ మనకి ఏదైతే అవసరం ఉంటాయో దీనికి ఇప్పుడు గిట్ రిపాజిటరీకి పుష్ చేయాలనుకోండి, దానికి ఏమేమి యాక్సెస్ ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటన్నది మీకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మాత్రమే దీంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫోల్డర్లో ఉన్నటువంటి డేటా ఏది కూడా ఆటోమేటిక్గా గిట్ రిపాజిటరీకి మనకి గిట్ రిపాజిటరీలో ఉన్నటువంటి డేటా ఆటోమేటిక్గా సెండ్ చేయడం అయితే కుదరదు. ఓకేనా, ఆటోమేటిక్గా ఎటువంటి డేటా అన్నది సెండ్ చేయడం కుదరదు. కాకపోతే ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే ఇంకో ట్యాబ్ తీసుకుంటా. ఓకే, ఇక్కడ పెడదాం ఇది. ఓకే, కలర్ చేంజ్ చేసుకోవడానికి. ఇక ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే సచ్ యాజ్ ఏ మనకి ఎగ్జాంపుల్కి మనకి ఒక ఫైల్ ఉందనుకోండి abc.html లేకపోతే abc.js జావాస్క్రిప్ట్ అనుకోండి, abc. ఇంకేముంటుంది py పైథాన్ కానివ్వండి, ఇంకా abc.extra. ఓకే, ఎక్స్ట్రా ఏ ఫైల్ అయినా సరే మీకు ఏంటంటే మీరు కొంతమంది ఏంటంటే కోడ్ రాసి ఇది ఏం చేస్తారంటే డైరెక్ట్గా గిట్హబ్, ఓకే, గిట్హబ్లోకి అంటే లోకల్ రిపాజిటరీ నుంచి సెంట్రల్ రిపాజిటరీ అంటే గిట్హబ్ అనేది ఏంటంటే క్లౌడ్ సంబంధించింది, ఇందులోకి పుష్ చేస్తారు. ఓకే, అది మీకు రాబోయే క్లాసెస్లో నేను చదువుతాను. ఫస్ట్ ఇది మనకి వాట్ అన్నది తెలిస్తే ఆ తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. ఓకే, ఈ నేమ్స్లో ఏదైనా ఉన్నా సరే మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఇవన్నీ వచ్చేసేసి ఒక ఫోల్డర్లో ఉన్నాయనుకోండి, ఇది మీ ప్రాజెక్ట్లో ఒక ఫోల్డర్లో ఉన్నాయనుకోండి, ఇవి మీకేంటంటే లోకల్ రిపాజిటరీ అంటే గిట్. ఓకే, ఇది వచ్చేసి గిట్ హబ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ అవ్వాలి. ఒక్క నిమిషం, రైట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ అవ్వాలి. ఓకే, ఇవేంటంటే గిట్ హబ్లో ఉన్నది ఏంటంటే మీకు ఎక్కడి నుంచి అయినా సరే గ్లోబల్గా మీకు గిట్ హబ్కి సంబంధించిన అకౌంట్ ఉంటే అది ఏంటంటే మీరు లోకల్ రిపాజిటరీలో కాల్ చేసుకొని దాన్ని మీరు మోడిఫై చేయడం, మీరు ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఏంటంటే మీకు ఫర్దర్గా రాబోయే క్లాసెస్లో చదువుతాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ గిట్కి సంబంధించినటువంటి ఈ గిట్ హబ్ ఏదైతే ఉందో గిట్ అన్నది ఏంటంటే లోకల్ రిపాజిటరీ, గిట్ హబ్ ఏంటంటే మనకి సెంట్రల్ రిపాజిటరీ. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ చేయడానికి సంబంధించి మీరు ఏ ఫైల్ అయినా సరే పుష్ చేయవచ్చు. సపోజ్ మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉందనుకోండి, ఆ ఫోల్డర్ని పుష్ చేయాలనుకున్నప్పుడు మీరు అసలు ఏం చేస్తారంటే అక్కడ మై ప్రాజెక్ట్, ఓకే, మై ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడ మీరు ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి నేమ్ పెట్టి అదేంటంటే ఇండెక్స్లో మీకు ఏంటంటే HTML ఫైలా, జావాస్క్రిప్ట్ ఫైలా, HTML ఫైలా, జావాస్క్రిప్టా, పైథానా, లేకపోతే ఎక్స్ట్రా ఏ ఫైల్ అయినా సరే మీరైతే పుష్ చేయొచ్చు. కాకపోతే అది ఎట్లా పుష్ చేస్తాం అన్న దాని గురించి చూసుకున్నట్లయితే మీరు ఏదైతే ఫోల్డర్కి వెళ్తారో ఆ ఫోల్డర్లో వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మీ ఫైల్స్ ఉన్నాయనుకోండి 1 2 3 4 ఇట్లా మీకు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే గిట్ ఇనిట్, ఓకే, గిట్ ఇనిట్, ఓకే, గిట్ ఇనిట్ అన్నది యూస్ చేస్తాం. గిట్ ఇనిట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఏమని క్రియేట్ అవుతుందంటే
ఆ మై ప్రాజెక్ట్లో ఓకే మై ప్రాజెక్ట్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ అయితే ఉంటుందో ఓకే మీ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్కి నేమ్ అన్నది ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. దాని లోపల చూసుకున్నట్లయితే ఇక మీరు గిట్ ఇనిట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే డాట్ గిట్ అని చెప్పి ఒక ఫోల్డర్ అన్నది క్రియేట్ అవుతుంది. నేను ప్రీవియస్ చెప్పాను కదా అట్లా ఒక ఫోల్డర్ అన్నది మీ పాత్స్ చదువుతున్నా ఇది అసలు ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి క్రియేటెడ్ ఓకే డాట్ గిట్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దీని లోపల ఏమేమి ఉంటాయి అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఓకే క్రియేటెడ్ బై గిట్ ఓకే క్రియేటెడ్ బై గిట్ అని చెప్పి ఉంటుంది. దాని లోపల మనకేంటంటే ఈ ఫైల్స్ క్రియేటెడ్ బై గిట్ ఏదైతే ఉందో దీని లోపల ఏంటంటే ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి ఓకే. ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఈ విధంగా మనకేంటంటే పాత్స్ అన్నవి పనిచేస్తాయి. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను కాబట్టి అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకేమవసరం అండి ఇదంతా ఇట్లా అనుకోబాకండి. ఇదేంటంటే మీకు ఇంటర్నల్గా ఏం జరుగుతుందో తెలిసిందంటే మీకు డీబగ్గింగ్ టైంలో చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మీకు చాలా ఇంపార్టెంట్ ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక న్యూ ట్యాబ్ తీసుకుంటా ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ మీకు చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మనకి డాట్ గిట్ ఈజ్ ద ఏంటి ఈ డాట్ గిట్ ఏదైతే ఉందో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుందని చెప్పాను కదా. ఇది వచ్చేసేసి మనకి మొత్తం రిపాజిటరీ ఏదైతే రిపాజిటరీ ఉందో ఎగ్జాంపుల్కి ఒక రిపాజిటరీ ఏదైతే ఉందో ఈ రిపాజిటరీ మొత్తానికి ఒక బ్రెయిన్ అన్నమాట ఓకే. ఈ ఒక మనిషికి బ్రెయిన్ ఎట్లానో అట్లా మనకి ఈ డాట్ గిట్ అన్నది కూడా ఒక బ్రెయిన్ ఓకే ఒక బ్రెయిన్ లాగా పనిచేస్తుంది ఓకే. ఆ తర్వాత మీరు డాట్ గిట్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ డాట్ గిట్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిలీట్ చేశారనుకోండి డిలీట్ అని మీకు ఆల్ హిస్టరీ డిలీట్ అన్నది చేసినట్లయితే ఓకే ఏదైతే డిలీట్ అని చేశారో ఇది డిలీట్ కానీ అయిందంటే మీకేంటంటే మొత్తం హిస్టరీ మొత్తం ఓకే హిస్టరీ మొత్తం వచ్చేసి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవడం అయితే జరుగుతుంది ఓకే. ఈ డాట్ గిట్ అన్నది మీరు ఎప్పుడైతే డిలీట్ చేస్తారో అప్పుడు ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ నుంచి రిమూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఈ గిట్ ఫోల్డర్ అన్నది మీకు ఒక బ్రెయిన్ లాగా పనిచేస్తుంది ఒక రిపాజిటరీకి ఓకే. దాంతోపాటు డాట్ గిట్ అన్నది ఒకసారి డిలీట్ చేయడం జరిగిందంటే ఇక మొత్తం మీకు దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎగ్జాంపుల్కి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను అక్కడ కమిట్స్ ఆ తర్వాత బ్రాంచెస్ ఆ తర్వాత హిస్టరీ ఓకే. కమిట్స్ ఆ తర్వాత బ్రాంచెస్ ఆ తర్వాత హిస్టరీకి సంబంధించినటువంటి మొత్తం ఎక్సెట్రా ఇన్ఫర్మేషన్ ఉన్నది ఉంటుంది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వైప్ అయిపోతుంది. వైప్ అంటే తెలుసు కదా డిలీట్ అయిపోతుందని అర్థం ఓకే. వన్స్ ఇది కానీ మీరు కానీ డిలీట్ చేసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నది డిలీట్ అయిపోతుంది ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకో ట్యాబ్ తీసుకుంటా గిట్ ఇనిట్ ఓకే. గిట్ ఇనిట్ ఈజ్ యూజువల్లీ git init is ఒక్క నిమిషం ఈజ్ యూజువల్లీ ఓకే. ఈజ్ యూజువల్లీ మనకి ఇది మనకి అసలు ఎందుకు యూజ్ అవుతుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే మీరు ఎగ్జాంపుల్కి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి ప్రాజెక్ట్ అన్నది ఒక్క నిమిషం ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి మీ మొత్తం టోటల్ ప్రాజెక్ట్లో ఒక్కసారి మాత్రమే
గిట్ ఇనిట్ అన్నది వాడతారు. ఓకే, మీ మొత్తం ప్రాజెక్ట్లో ఎంటైర్ ప్రాజెక్ట్లో ఒక్కసారి మాత్రమే మీరు గిట్ ఇనిట్ అన్నది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ పాయింట్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఒక్కసారి మాత్రం ఇది యూజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ప్రాజెక్ట్ అన్నది వన్స్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ తర్వాత మీరు ఎప్పుడైతే మీరు దాన్ని యూజ్ చేస్తారో, ఓకేనా, గిట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో యూజ్ చేయడం, అప్పుడు మాత్రమే మీకు వచ్చేసి ట్రాకింగ్ అన్నది జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గిట్ యాడ్. ఇక నెక్స్ట్ కమాండ్స్ గురించి చూసుకుందాం. గిట్ ఇనిట్. ఓకే, గిట్ ఇనిట్ అన్నది యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం యూజ్ చేసే కమాండ్స్ ఏదైతే ఉన్నాయో అది వచ్చేసి గిట్ యాడ్, ఆ తర్వాత గిట్ కమిట్, ఇట్లా మనం యూజ్ చేస్తాం కదా. ఇది ఎప్పుడు మనకి యూజ్ అవుతుంది ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే గిట్ యాడ్, గిట్ కమిట్ అన్నది ఇది మనం స్టెప్ బై స్టెప్ ఫర్దర్గా నేర్చుకుందాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ గిట్ ఇనిట్ అన్నది మీరు ఏంటంటే మీ ఎంటైర్ ప్రాజెక్ట్లో ఒక్కసారి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గిట్ యాడ్, గిట్ కమిట్, ఆ తర్వాత సెంట్రల్ రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీని సెంట్రల్ రిపాజిటరీ పుష్ అయిందా లేదా ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మీకు స్టెప్ బై స్టెప్ నేను రియల్ టైంలో డెవలప్ చేస్తూ ఉంటాను కాబట్టి అప్పుడు చూపిస్తాను మీకు. అసలుకి మీకు ఏ ఫైల్ అయినా సరే దానికి సంబంధం లేదు, ఎట్లా పుష్ చేస్తాం ఏంటన్నది చూపిస్తాను మీకు. ఒక సింపుల్గా ఒక ఎనాలజీలో ఒక సింపుల్ ఎనాలజీలో మీకు చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంతసేపు చెప్పాను కదా, ఇది మీకు ఏంటంటే డెవలప్మెంట్ టైంలో ఎక్కువ టైం పట్టదు. అది మీకు ఇప్పుడు రియల్గా మీకు డెవలప్ చేసి ఆ ఫైల్, హైడెన్ ఫైల్ ఎట్లా చూడాలి ఏంటన్నది మీకు అయితే ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఓకే, ముందుగా చూసుకున్నట్లయితే సింపుల్ ఎనాలజీ చూసుకున్నట్లయితే అసలుకి ఇది మనకి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటన్నది తెలుసుకుందాం. ఓకే, సింపుల్గా మనం నేర్చుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎట్లా మనకి పనిచేస్తుంది ఏంటన్నది చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో వచ్చేసి మనం ఏదైతే న్యూగా స్టార్ట్ చేస్తామో ఫస్ట్ టైం, ఆ టైంలో ఇది వాడతాం. ఓకే, ప్రాజెక్ట్ అనుకోండి ఇది. ఓకే, ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే గిట్ యాడ్ అన్నది మనం ఎందుకు యూజ్ చేస్తాం అన్న దాని గురించి చూసుకున్నట్లయితే గిట్ యాడ్ అన్నది ఎందుకు యూజ్ చేస్తామంటే రైట్ కంటెంట్. ఓకే, మీరు ఏదైతే కంటెంట్ని రాయాలనుకుంటున్నారో దానికోసం. ఓకే, ఆ తర్వాత గిట్ కమిట్ అన్నది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఏదైతే రాశారో దాన్ని సేవ్ చేయడానికి. ఓకేనా, సేవ్ చేయడానికి మనం ఇది గిట్ కమిట్ అన్నది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సేవ్ చేయడానికి ఇది గిట్ కమిట్ అన్నది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు అసలు ఎప్పుడు యూజ్ చేస్తాం ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఎప్పుడు వెన్ డూ యూ యూజ్. ఓకే, మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఆ తర్వాత స్టార్టింగ్లో న్యూ ప్రాజెక్ట్ ఒక్క నిమిషం. న్యూ ప్రాజెక్ట్ యూజ్ చేసినప్పుడు మనం ఈ కమాండ్ని యూజ్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక ఫోల్డర్ ఏదైతే క్రియేట్ చేస్తారో దాన్ని ఒక గిట్ రిపాజిటరీ లాగా మార్చాలి. గిట్ రిపో లాగా చేంజ్ చేయాలన్నప్పుడు ఏంటంటే మీరు దీన్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది మనకి గిట్ ఇనిట్ అన్నది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం వెళ్ళి. ఓకే, ఎట్లా పనిచేస్తుంది ఏంటన్నది చలో చూసేద్దాం. మనం ఇప్పుడు వచ్చేసి
బ్రౌజర్కి ఆ తర్వాత డెస్క్టాప్ మోడ్కి వెళ్దాం, అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. మనం డెస్క్టాప్ మోడ్కి వచ్చాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ఫోల్డర్ని మనం అయితే ఇప్పుడు క్రియేట్ చేద్దాం. దాన్ని మన ఫైల్ మేనేజర్కి వెళ్తున్నా ఫస్ట్. ఓకే, దానికి వచ్చేసి మనం ప్రాజెక్ట్ ఏమని పెడదాం, ఇదిగోండి ఇది నా దిస్ పీసీ. ఓకే, దీంట్లో మనం వచ్చేసి ఫైల్ మేనేజర్కి వెళ్ళకుండా ఏం చేస్తానంటే డాక్యుమెంట్స్కి వెళ్ళిపోయి నేనైతే ఇక్కడ నేను ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తా. ఇక్కడ నెక్స్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ నేమ్ వచ్చేసి TECH టెక్ CPI ZONE జోన్, ఆ తర్వాత గిట్ గిట్ అని చెప్పి నేనైతే ఫోల్డర్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ లోపలికి వచ్చాను కదా, ఇక్కడ దీని లోపలగా ఇప్పుడు నేనైతే ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి చూడండి పాత్. ఓకే, స్టార్ట్ డాక్యుమెంట్స్లో మనం వచ్చేసి టెక్ CPI జోన్ గిట్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ ఇక్కడ మీ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేవి ఉండాలి. చూడండి ఇక్కడ నా వైఫై అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ న్యూగా ఇక్కడ న్యూ అంటే రైట్ క్లిక్ ఇస్తున్నా. మౌస్లో మీ యొక్క రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇవ్వగానే ఇట్లా వస్తాయి. ఓకే, ఇక్కడ మీకు షో మోర్ అని క్లిక్ చేయండి. షో మోర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ గిట్ GUI హియర్. ఓకే, ఆ తర్వాత ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది. GUI అంటే ఏంటండి అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఆ తర్వాత బ్యాష్ అంటే ఏంటని చెప్పి డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ ఈ రెండు క్లారిఫై చేసుకున్న తర్వాత ఫర్దర్గా మూవ్ అవుదాం. ఓకే, ముందుగా చూసుకున్నట్లయితే గిట్ GUI హియర్ అని చూసారా, దీన్ని క్లిక్ చేశారంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇది. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రియేట్ న్యూ రిపాజిటరీ, ఆ తర్వాత క్లోన్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ, లేకపోతే ఓపెన్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి రిపాజిటరీని ఓపెన్ చేయాలనుకుంటున్నారా అన్నది లాస్ట్ది. క్లోన్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ మీరు ఏదైతే సెంట్రల్ రిపాజిటరీ అంటే క్లౌడ్లో ఏదైతే డేటా ఉందో దాన్ని మీరు లోకల్ రిపాజిటరీకి క్లోన్ చేయాలనుకుంటున్నారా, అంటే మీ ల్యాప్టాప్లోకి తేవాలనుకుంటున్నారా అక్కడ అప్డేట్ అయిన డేటాని అన్నది ఇక్కడ క్లోన్ రిపాజిటరీ. ఆ తర్వాత క్రియేట్ రిపాజిటరీ అంటే మీరు ఏదన్నా న్యూగా రిపాజిటరీ అన్నది క్రియేట్ చేయాలనుకుంటున్నారా ఏంటి అన్నది ఇక్కడ నుంచి మనల్ని ఈ 3 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇవి మనకేంటంటే ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఇవి న్యూగా మనం ఏంటంటే ఫస్ట్ టైం ఏమేమి స్టెప్స్ చేసుకోవాలి ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో మనకి ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి అర్థమైంది కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిపాజిటరీకి సంబంధించినటువంటి న్యూ, క్లోను, ఓపెన్, క్విట్. ఓకేనా, క్విట్ అంటే మీకు తెలిసిందే ఎగ్జిట్ అయిపోమని చెప్పి. ఆ తర్వాత అబౌట్ గిట్ GUI. ఓకేనా, మన గిట్ GUIకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం దీన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత షో SSH కీ అంటే ఈ సెక్యూరిటీ సంబంధించిన లేయర్కి సంబంధించింది అది మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి క్విట్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇంకోటి ఉంది కదా ఇక్కడ మనకి ఆప్షన్ గిట్ బ్యాష్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని చూసారా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి నేను క్లిక్ చేయగానే ఇక్కడ మీకు టెర్మినల్ ఇంటర్ఫేస్ అన్నది రావడం జరిగింది, కనిపిస్తుందా? ఇదిగోండి ఇప్పుడు చూసుకున్నట్లయితే డాలర్ తర్వాత మనకి టెర్మినల్ ఇంటర్ఫేస్ అన్నది రావడం జరిగింది. ఇక్కడ మీ ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో మీ ల్యాప్టాప్కి సంబంధించిన నేము, ఇక్కడ మనకి సంబంధించిన నేము, ఆ తర్వాత ఇది 64 బిట్కి సంబంధించి ఇక్కడ మనం పాత్ అన్నది చూడొచ్చు. ఇక్కడ నుంచి పాత్ అన్నది చూడొచ్చు. లేదు నేను ఈ పాత్ దగ్గరికి డైరెక్ట్గా రావాలనుకుంటున్నాను బయట నుంచి అనుకున్నట్లయితే దానికి ఏం చేయాలంటే ఇక్కడ నేను ఇది ఒకటి ఓపెన్ చేశాను కదా, ఇంకోటి నేను ఇంకొక చోట ఓపెన్ చేస్తాను. ఇక్కడ డెస్క్టాప్ మీద ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ షో ఆ తర్వాత గిట్ బ్యాష్ అన్నది ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పాత్ ఎక్కడుందో చూడండి, ఆ పాత్ ఎక్కడుందో చూడండి. మీ పాత్ ఎక్స్ట్రా చూడాలి అన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ ఇక్కడ నేము విన్ GW64 దాకా కామన్ అండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇది ఏంటంటే డెస్క్టాప్ మీద ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మేము చూసుకున్నట్లయితే ఇదేంటంటే డెస్క్టాప్ మీద ఓపెన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి నేను ఫోల్డర్ ఏదైతే క్రియేట్ చేశానో అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఏంటంటే డైరెక్ట్గా మనం అయితే రావడం జరిగింది. కాకపోతే నేను ఇక్కడ డెస్క్టాప్ మీద వద్దు, నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే CD
ఓకే, ఇప్పుడైతే బయటకు రావడం జరిగింది. ఇక్కడ డెస్క్టాప్ అని ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైరెక్ట్ అయితే ఇక్కడైతే రావడం జరిగింది. ఆ తర్వాత ఎల్ఎస్ అంటే ఇక్కడ అసలుకి ఏమేమి పాత్స్ ఉన్నాయి ఏంటన్నది మొత్తం చూడొచ్చు. మీరు ఇవన్నీ చూస్తే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది నేను రాబోయే క్లాసెస్లో ఎట్లా వెళ్ళాలి ఏంటన్నది చూపిస్తాను. ఇదైతే నేను క్లోజ్ చేస్తాను, డెస్క్టాప్ మీద ఓపెన్ చేసింది. నేనైతే ఏదైతే ఫోల్డర్ కంటిన్యూ చేశానో దాన్ని అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఈ టెర్మినల్ ఇంటర్ఫేస్లో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్, ఆ తర్వాత టెక్ సిపిఐ జోన్ గిట్ అన్నది ఇక్కడ నేను రావడం జరిగింది కదా. ఇదే మీకు ఫోల్డర్లో కూడా చూపిస్తున్నా చూడండి. ఓకే, ఇక్కడ నేను డాక్యుమెంట్స్లో టెక్ సిపిఐ జోన్ గిట్ అని చెప్పి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీని లోపలికి వచ్చాను. దీని లోపలికి వచ్చిన తర్వాత నేను గిట్ కమాండ్ అన్నది గిట్ బ్యాష్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తాను, గిట్ ఇనిట్ అని ఇస్తాను. ఓకే, GIT గిట్ INIT ఇట్. ఓకే, గిట్ ఇనిట్ అని అనగానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమైందో చూడండి. ఓకే, ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ. ఇప్పుడు మనకేంటంటే గిట్ అన్నది ఇక్కడ ఈ ఫోల్డర్లో ఏమి డేటా మీరు అప్డేట్ చేసినా సరే ఇది ట్రాక్ చేయడానికి ఇంకా రెడీ అయింది మీరు యూజ్ చేసినప్పుడు. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సి డ్రైవ్లో యూజర్లో ఇమ్రాన్ డాక్యుమెంట్స్లో చూసుకున్నట్లయితే టెక్ సిపిఐ జోన్ అని చెప్పి ఫోల్డర్లో .git అని చెప్పి ఒక ఫోల్డర్ అన్నది క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు పాత్ వైజ్గా చూసుకుంటున్నట్లయితే ఇంత క్లియర్గా మీకు బయట మీరు తెలుస్తుందో లేదో కానీ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. నేను ప్రతిదీ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరిగింది. ఏముంది, సి డ్రైవ్లో యూజర్స్లో ఇమ్రాన్ అనే సంబంధించిన యూజర్ దాంట్లో డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటిది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకే ఇదిగోండి, ఇది డాక్యుమెంట్స్. ఓకే, ఈ డాక్యుమెంట్స్ మ్యాచ్ అయినాయా. ఇప్పుడు దీంట్లో టెక్ సిపిఐ జోన్ అని చెప్పి ఒక ఫోల్డర్ అన్నది క్రియేట్ చేయడం జరిగింది. అవునా, ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుందిగా టెక్ సిపిఐ జోన్ .git అని చెప్పి ఫోల్డర్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ టెక్ సిపిఐ జోన్ .git అని చెప్పి క్రియేట్ అవ్వడం అయితే జరిగింది. దాని లోపల .git ఓకే ఇట్లానే ఫోల్డర్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీన్ని నేను కొంచెం పెద్ద చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే .git అని చెప్పి దీని లోపల ఒక ఫోల్డర్ ఉండాలి మనకి. ఓకేనా, అది మనకి ఇక్కడ కనిపిస్తుందా, లేదు. చూసినట్లయితే కనిపిస్తుందా చూడండి, లేదు. అది నేను ఆల్రెడీ చెప్పాను మీకు హిడెన్ ఫోల్డర్ అని చెప్పి. ఓకేనా, అది హిడెన్ ఫోల్డర్ కాబట్టి ఇప్పుడు మీకు చూపించడం లేదు. ఒకసారి మీరు ఆ హిడెన్ ఫోల్డర్ అన్నది మీకు చూపిస్తాను. అది ఎట్లా ఏమేమి ఉంటాయి ఫైల్స్ ఏంటన్నది చూపిస్తున్నా చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఫోల్డర్ అన్నది కనిపిస్తుంది చూడండి. ఓకేనా, ఇదిగోండి .git అని చెప్పి క్రియేట్ అవుతుందని మీకు ఆల్రెడీ థియరిటికల్గా చెప్పాను. ఇక్కడ పాత్ వైజ్గా చూసుకున్నా సరే టెక్ సిపిఐ జోన్. ఓకే, టెక్ సిపిఐ జోన్ ఇప్పుడు దీనికి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఆ పాత్ అన్నది ఇదిగోండి. ఇక్కడ చూసినట్లయితే టెక్ సిపిఐ జోన్ లోపల గిట్ లోపల అని చెప్పి ఇక్కడ మనకి చూపించడం అయితే జరిగింది. ఓకేనా, ఇందులో చూడండి సేమ్ పాత్లు ఉన్నాయా. ఇక్కడ చూడండి, ఈ నా కర్సర్ చూడండి, ఇక్కడ ఏదైతే టెక్ సిపిఐ జోన్ గిట్ దాని లోపల .git అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. దాని లోపల ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హుక్స్, ఆ తర్వాత ఇన్ఫో, ఆ తర్వాత ఆబ్జెక్ట్స్, రిఫరెన్స్, ఆ తర్వాత కాన్ఫిగర్కి సంబంధించి, డిస్క్రిప్షన్కి సంబంధించిన, ఆ తర్వాత హెడర్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి ఇక్కడ. ఓకే, ఇట్లా మనకేంటంటే .git అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దీని లోపల ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, హుక్స్ లోపల ఏముందో చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, అంటే లోకల్ రిపాజిటరీని మీకు ఏదైనా చేంజెస్ ఏం జరిగినా సరే ఏంటంటే ఇదేంటంటే మీరు .git init అని క్లిక్ చేయగానే ఇదేంటంటే హిడెన్గా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మీరు అక్కడ ఏం ఫైల్స్ ఉన్నా సరే మీరేంటంటే ఇక్కడ నుంచి దీన్ని చూడొచ్చు. ఓకే, ఆ తర్వాత ఇన్ఫో అని చూసారా. ఇన్ఫోలో చూసుకున్నట్లయితే ఎక్స్క్లూడ్ దీని లోపల ఏముందో మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఓపెన్ అవుతుంది నోట్స్. ఇదిగోండి ఇక్కడ ఏముంది గిట్ ls ఫైల్స్. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అదర్ ఎక్స్క్లూజివ్ ఫార్మ్స్, గిట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజివ్, ఆ తర్వాత లైన్స్, ఇట్లా ఏంటంటే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇదే విధంగా
మనకి ప్రతి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, హుక్స్ గురించి చూసుకున్నట్లయితే అప్లై ప్యాచ్ మెసేజ్ శాంపిల్. ఓకే, అప్లై ప్యాచ్ మెసేజ్ శాంపిల్ చూసుకున్నట్లయితే దీని లోపల ఏముంది, ఇట్లా ఏంటంటే మీకు ప్రతిదీ ఇన్ డెప్త్గా ఉంటుంది. రాబోయే క్లాసెస్ కూడా మీకు రియల్ టైంలో ఏంటంటే ఇవన్నీ మీకు తెలుసుంటే ఏంటంటే ఇష్యూ అన్నది మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, బిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, ఆ తర్వాత నేను బ్యాక్కి వెళ్తున్నా ఇట్లా. ఆ తర్వాత ఇన్ఫోలో ఆల్రెడీ చూసాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్ట్స్లో ఆ తర్వాత ఆబ్జెక్ట్స్లో ఇన్ఫో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం లేదు. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మీరు యూజర్ నేమ్స్ అవి ఇస్తారు చూసారా, అది నేను మీకు రాబోయే క్లాసెస్లో చూస్తాను. ఆ తర్వాత ప్యాక్స్. ఓకే, ప్యాక్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ ఉంది. ప్యాక్స్ కాదు, ప్యాక్ ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. ఆ తర్వాత హెడ్స్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్యాగ్స్. మీరు ట్యాగ్ చేసిన సంబంధించిన ఇన్ఫర్మేషనింగ్ అది మొత్తం ఏంటంటే ఇక్కడ నుంచి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాన్ఫిగ్ అని చూసారా, ఇది మనకి ఇన్ఫర్మేషన్ అసలు మీకు కాన్ఫిగర్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నది మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఒకసారి మీకు నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో మీకు రియల్ టైంలో ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మొత్తం కాన్ఫిగ్ చేసిన తర్వాత. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేదు. కోర్ చూసుకున్నట్లే కోర్ లెవెల్లో మనకు చూసుకున్న రిపాజిటరీకి సంబంధించిన ఫార్మాట్ వర్షన్కి సంబంధించినటువంటి ఇది కానివ్వండి. ఓకే, ఫైల్ మోడ్కి సంబంధించినటువంటిది, బేయర్కి సంబంధించిన లాజికల్ రిఫరెన్సెస్ సంబంధించిన లింక్స్ సంబంధించినటువంటి ఇగ్నోర్ కేసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మీకు నేను కాన్ఫిగరేషన్ అంటే మనం లోకల్ రిపాజిటరీని సెంటర్ రిపాజిటరీకి మీ ఈమెయిల్ ఐడి మీ గిట్ రిపాజిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు కాన్ఫిగ్ చేస్తారు చూసారు, గిట్ హబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి గిట్లో ఆ తర్వాత ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రిపాజిటరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసేసి ఎడిట్ దిస్ ఫైల్. ఆ తర్వాత డిస్క్రిప్షన్, ఆ తర్వాత టు నేమ్ రిపాజిటరీ, అసలు వాట్ ఈజ్ వాట్ అన్న డిస్క్రిప్షన్ మీరు ఏదైతే మెయింటైన్ చేస్తారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెడ్ లోపల ఏముందన్నది చూపిస్తున్నా చూడండి. కొంచెం లేట్ అవుతుంది ఓపెన్ అవ్వడానికి ఫైల్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిఫర్స్ హెడ్స్ ఆ తర్వాత మాస్టర్ అంటే మీకు పాత్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి నేను ఇంటూ కొడుతున్నాను. ఓకే, ఈ విధంగా మనం ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నది ఎట్లా మనకి ఇన్ఫర్మేషన్ కనపడదు కదా, మనం ఎట్లా చూడాలన్నది మీకు డౌట్ ఉంటుంది చూసారా. దానికోసం వచ్చేసి మీరు ఏం లేదు, ఇక్కడ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ షోలోకి వెళ్ళిన తర్వాత హైడ్ అని ఇట్లా ఉంటుంది అనమాట, హైడ్ అండ్ ఐటమ్స్ అని చెప్పి దీన్ని క్లిక్ చేయగానే మీకేంటంటే ఇక్కడ ఏం ఫైల్ కనిపించట్లేదు. ఇదే ఇక్కడికి వచ్చి మీరు షోలోకి వెళ్ళి హైడెడ్ ఐటమ్స్ అని క్లిక్ చేయగానే .git అనే ఫైల్ కనిపిస్తుంది చూసారా. ఇట్లా మీకేంటంటే మీరు ఏదైతే హైడ్ అయిన ఇన్ఫర్మేషన్ ఇదేంటంటే విండోస్లో మీ పీసీలో ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఇట్లా మీకు ఈ ఫైల్స్ అన్నవి హైడ్ అయ్యి ఉంటాయి. దీని లోపలికి వెళ్ళి మనం కాన్ఫిగ్ చేయొచ్చు, అంటే రియల్ టైంలో కూడా మీరు కాన్ఫిగ్ చేయొచ్చు. ఇది తెలియాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంత నాలెడ్జ్ ఉండదు డెవలపర్స్ దగ్గర, వాళ్ళు కూడా అంత నేర్పియాలని అనుకోరు. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆ కాన్ఫిగ్ లోపలికి వెళ్ళి మీరు మీ ఈమెయిల్స్ అవి చేంజ్ చేయడానికి కూడా ఉంటుంది. కాకపోతే అదేంటంటే ఎడ్యుకేషన్ పర్పస్కి మీకు తెలియాలి కాబట్టి చూపిస్తున్నా. ఓకే, ఇక ఫర్దర్గా నెక్స్ట్ ఈరోజు గిట్ ఇనిట్ అన్న తర్వాత ఇక్కడ ఎట్లా క్రియేట్ అయినాయి ఫైల్స్ ఫోల్డర్స్ మీకు థియరిటికల్ చెప్పింది, ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్దర్గా గిట్ యాడ్ అన్న దాని గురించి అట్లా ఏంటంటే 1 by 1 కమాండ్స్ గురించి నేర్చుకుందాం ఫర్దర్ క్లాసెస్లో. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.